త్రీన్ పదో హేతునా కేన ప్రావయే లోకపావని. గంగా నదికి త్రిపథగా అనేటువంటి పేరు ఎలా వచ్చినది? త్రిపథగా అంటే అర్థమేమిటి? 3 దారులలో నడిచినది. దారు, పథ అంటే మార్గం. 3 మార్గములలో నడిచినది. ఆమె ఎందుకు 3 మార్గములలో నడిచినది? అలా నడవటానికి కారణమేమిటి? త్రిశులోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైః సమన్విత. ఈ గంగా నది 3 లోకములలో ఏ పనులు చేసి అక్కడి వారందరినీ పవిత్రం చేసినది? ఆ విషయాన్ని వివరంగా చెప్పవలసింది. మొదలు పార్వతీ చరితాన్ని మనకు అందించి గంగా చరితాన్ని అందించాడు. గంగా చరితాన్ని వివరంగా చెప్పాలి అంటే గంగా చరితంలో అంతర్లీనంగా మనకు శంకరుని కథ కూడా ఉంది. ఇప్పుడు ఆయన కథ చెప్పాలి కదా. శంకర కథ చెప్పాలంటే మన సంప్రదాయం స్వామి పేరు వచ్చిన ప్రతి చోట అమ్మ పేరు రావాలి. అమ్మ పేరు వస్తే స్వామి పేరు రావాలి. నారాయణుడు కావచ్చు, లక్ష్మి కావచ్చు, శివుడు కావచ్చు, పార్వతి కావచ్చు, బ్రహ్మ కావచ్చు, సరస్వతి కావచ్చు, ఇంద్రుడు అయితే శచి. భర్త పేరు చెప్పితే భార్య పేరు చెప్పాలి. భార్యాభర్తలను మాటలో కూడా వేరు చేయకూడదనేది శాస్త్రం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, లక్ష్మీనారాయణులనే ఆరాధించాలి కానీ ఒక్క లక్ష్మిని కానీ ఒక్క నారాయణుణ్ణి కానీ ఆరాధించరాదు. సంపద ఇవ్వాలన్నా వారిద్దరే కావాలి, మోక్షం ఇవ్వాలన్నా వారిద్దరు కావాలి. రామాయణం మొత్తం చెప్పిన గాథేమిటి అంటే దంపతులను విడదీయరాదు. విడదీస్తే ఫలితం ఏం జరుగుతుందో చెప్పింది రామాయణం కదా. రాముడు బాగున్నాడు, అందంగా ఉన్నాడు, ఒక రాముడే కావాలి, రాముణ్ణి పొందటానికి అవసరం సీతమ్మని చంపేస్తాం అంది ఓ మహానుభావురాడు శూర్పణఖ. ఉన్న ముక్కు చెవులు పోయాయి. సీత చాలా బాగుంది, సౌందర్యవతి, నాకు ఆమె కావాలి, ఆమె కోసం అవసరమైతే రాముణ్ణి చంపేస్తానన్నాడు ఆమె అన్నగారు. వాడు పోయాడు. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు, చూసుకున్నాడు విభీషణుడు. ఒక విధంగా కుంభకర్ణుడు. ఇలా వారందరూ ఆనందాన్ని పొందారు. కాబట్టి దాంపత్యాన్ని, దంపతులను మనసా వాచ కర్మణ విడతీయరాదనేది శాస్త్రం. మనకు రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఏ కథ చెప్పినా ఆ కథలో అంతర్లీనంగా ఒక తత్వం, ఒక రహస్యం, ఒక సందేశం, ఒక ధర్మం, ఒక ఉపదేశం, ఈ 5 ఉంటాయి. వీటిని మనం చెప్పుకోని నాడు కథ చెప్పుకున్నా ఫలితమేమీ లేదు. అందువల్ల ఎలాగూ గంగా చరితాన్ని చెప్పమన్నారు కాబట్టి మరి అందులో రుద్రచరితం అంతర్లీనంగా ఉంది కాబట్టి దాన్ని కూడా చెప్తానని పురా రామ కృతోద్వాహ శితికంఠ మహాతపాహ. పూర్వము రాముడు అంటే రామ అని సంబోధించి శంకరుడు తపస్సు చేస్తూ వివాహం చేసుకోను అని భీష్మించుకుని కూర్చుంటే అతని వివాహం అతని కోసం కాక జగత్ కళ్యాణం కోసం కాబట్టి తారకాసురుణ్ణి వధించటానికి ఆయన అవసరం, వివాహం అవసరం కూడా ఉంది కాబట్టి ఇంద్రుడు, సప్త ఋషులు, తక్కిన దేవతలు, బ్రహ్మాదులు అతన్ని వివాహం చేసుకోవటానికి ఒప్పించారు.
వివాహం చేసుకున్నారు. సంతానం కలగాలి కాబట్టి సంతానం కలిగితేనే వారి సంతానం కుమారస్వామి, అతని మనం కార్తికేయుడు అంటాం, శరవణ భవ అంటాం, తల పేరు చెప్తా ఉంటాం. ఆ మహానుభావుడు తారకాసురుణ్ణి సంహరించాలి కాబట్టి అతని సంతానం కావాలి కాబట్టి వివాహం చేసుకున్న తరువాత పార్వతీ పరమేశ్వరులు పరమ ఆనందంతో ఏకాంతంలో తాము ఆనందించటంలో మునిగిపోయారు. ఈ ఆనంద హేళ అంటే క్రీడ అంటాం మనం. ఈ క్రీడ నిరాఘాటంగా కొన్ని వందల సంవత్సరాలు గడిచే. ఎందుకలా చెప్పాడు స్వామి అంటే మహేశ్వరుని తేజస్సు చాలా అద్భుతమైన తేజస్సు కదా. ఎవరు దాన్ని భరిస్తారు, ఎవరు సహిస్తారు? మరి ఆ తేజస్సు స్కందం అంటే బయటికి వస్తే లోకాలుంటాయో పోతాయో. పార్వతీదేవైనా ఆ తేజస్సును భరించగలదో లేదో. లోక ఉపద్రవం జరగకుండా ఉండాలి కదా, ఉపకారం జరగాలి కదా, ఉపద్రవం కాదు అని వారు ఏకాంత లీలలో ఉన్న సమయంలోనే దేవతలు వచ్చి శంకరుణ్ణి ప్రార్థించారు. నాయనా, నీ తేజస్సు దుర్భరం, దుస్సహం, ఎవరూ సహించలేరు. కాబట్టి మీరు దాన్ని ఇలా విడిచిపెడితే లోకాలేమవుతావో. తేజ ధారయ తేజస, నీ తేజస్సుతో ఆ తేజస్సును ధరించు, తేజస్సును బయటికి విడిచిపెట్టకు. అంటే విడిచిపెట్టకు ఇప్పుడు చెప్తున్నారు, విడిచిపెట్టిన తేజస్సును ఏం చెయ్యాలి? యథాహి నిర్గతం తేజ కిం కర్తవ్యం పరేణ తత్. ఇంతవరకు ఇంతకు ముందే ఏదైతే మనం విడిచిపెట్టామో అంటే ఏది స్ఖలనమైందో దాన్ని ఏం చెయ్యాలి అంటే పార్వతి ధరిస్తుందో లేదో ఆ తేజస్సును భూమిపై విడిచిపెట్టండి అంటే భూమి విడిచిపెట్టండి. భూమి అంతా వ్యాపించింది, ఆమె కూడా తట్టుకోలేకపోయింది. దేవతలారా ఏం చెయ్యాలి అంటే అగ్నిలో విడిచిపెట్టమని చెప్పారు. అగ్నిలో విడిచిపెట్టారు. అగ్ని కూడా తట్టుకోలేక దాన్ని జలంలో విడిచిపెట్టారు. గంగ కూడా తట్టుకోలేక శరవణం అంటాం, అంటే రెల్లుగడ్డి తెల్లగడ్డి ఉంటుందే ఆ తోటలో దాన్ని విడిచిపెట్టారు. అక్కడ ఆకారాన్ని దాల్చి శిశువు ఆవిర్భవించాడు. పార్వతి, భూమి, అగ్ని, జలము, శరవణము వీటితో పరిపూర్ణంగా సహకరించినటువంటి వాయువు. ఇలా ఆరుగురి సంబంధంతో ఒక మహానుభావుడు పుట్టాడు. వీరి సంబంధంతో ఆరుగురు మాతలు కుర్తికలు అంటాం. వారు ఈ శిశువుకు మేము పాలిస్తాము, స్తన్యపానం మేమిస్తాము అని చెప్పారు. వారు వచ్చారు. వారి కోరిక తీర్చడానికి ఈ స్వామి ఆరుగురున్నారు కాబట్టి 6 ముఖాలతో ఆరుగురి స్తన్యమును పానం చేశాడు. కుర్తికల స్తన్యమును పానం చేశాడు కాబట్టి కుర్తికల సంతానంగా చెప్పుకుంటాం కాబట్టి కార్తికేయుడు అయ్యాడు. శరవణంలో పుట్టాడు కాబట్టి శరవణ భవ అయ్యాడు. అగ్ని కుమారుడు కాబట్టి ఆగ్నేయుడయ్యాడు. భూమి యొక్క పుత్రుడు కాబట్టి భౌముడయ్యాడు. గంగా పుత్రుడు కాబట్టి గాంగేయుడయ్యాడు. అలాగే పార్వతీ పుత్రుడు కాబట్టి మనకు పార్వతీయుడు అయ్యాడు. ఈ కార్తికేయుడు ఇలా పుట్టి దేవతల
కోరిక మేరకు తారకాసురుణ్ణి సంహరించారు. ఇది మనకు పార్వతీదేవి పాపం అడిగినది, కోపం వచ్చినది. ఎందుకో సంతానాన్ని పొందాలని, పుత్రునికి జన్మను ఇవ్వాలని, అందులో శంకరుని వల్ల పుత్రుణ్ణి పొందాలని కోరి నేను అతనితో రమిస్తున్న సమయంలో మీరు అడ్డుపడ్డారు, నాకు సంతాన సౌఖ్యం లేకుండా చేశారు. దానిలో మీ పాత్ర చాలా ఉంది అని దేవతలను, ఎలాగైతే నాకు సంతానం లేదో ఈనాటి నుండి మీకు సంతానం కలగదు. అందుకే దేవతలు అప్పటి నుంచి సంతానహీనులయ్యారు. అనపత్యాన్ అధామత్యాన్ బహుభార్యాంచ మేదిని. భూమి శంకరుని తేజస్సును స్వీకరించింది కాబట్టి కోపం వచ్చేసింది పార్వతి, ఆమెను శపించింది. నీవు ఈనాటి నుండి చాలా మందికి భార్యవుగా కా. అందరికీ భార్య ఆమె భూమి కదా. రాజులందరికీ ఎవరు? రాజుకేం పేరు? భూపతి కదా. కాబట్టి బహుభార్యగా నీ ఉండవని భూమిని, సంతానం లేని వారిగా ఉండండని దేవతలను, అకరోదంబికా శాప పుత్రాలాభ సముద్భవ అంటాడు. ఎందుకు శపించిందామి అంటే తనకు పుత్రులు లేకుండా చేశారు కాబట్టి. తనకు శంకరుని వలన సంతానం కలగకుండా చేశారని కోపించిన పార్వతి ఇలా వారిద్దరిని శపించినది. ఈ రీతిలో మనకు కార్తికేయ చరితం ఏషతే రామ విస్తార శైలపుత్ర్యా నివేదిత. ఇది మనకు పార్వతీ చరితము. దీన్ని విస్తారంగా చెప్పాను. ఇప్పుడు గంగా చరితాన్ని వివరిస్తాను. అంటే ఈ గంగా చరితంలోనే అంతది మనం మొదలు చెప్పుకున్నాం కదా, కుమారస్వామి చరిత్ర చెప్పుకున్నాం. కుమారస్వామి యొక్క ఉత్పత్తిని చెప్పి గంగా చరిత్రం యొక్క విశేషమైనటువంటి విధానాన్ని చెప్తాడు. ఇందులో సేనాపతిం అభీప్సంత పితామహం ఉపాగమన్ను. దేవతలు తమకు యుద్ధం చేయడానికి ఒక సేనాపతి కావాలి అని బ్రహ్మను అడిగితే శంకరునికి కుమారుడుగా పుట్టినటువంటి కార్తికేయుణ్ణి దేవసేనాపతిగా బ్రహ్మ నియమించాడు. అతని సేనాపత్యంతో దేవతలు రాజులపై విజయాన్ని సాధించారు. అంటే ఏమిటి? ఎవరు సేనాపతి ఉండాలి? కార్తికేయుడు ఉండాలి. అంటే కృత్తిక పుత్రుడు ఉండాలి. మన శాస్త్రంలో కొంచెం కథలోని అంతరార్థం దాకా వెళితే కృత్తిక అంటే ఎవరు? అగ్నిర్నః పాతు కృత్తిక అంటుంది వేదం. కృత్తికలు ఉంటే అగ్ని అంశ. అగ్ని అనే దాన్ని వేదాంతార్థంలో జ్ఞానాగ్ని అని చెప్తారు. అగ్ని అంటే జ్ఞానం. జ్ఞానం వల్ల కలిగేది ఏమిటి? భక్తి. భక్తి వల్ల కలిగేది ఏమిటి? ప్రపత్తి. ప్రపత్తి వల్ల కలిగేది ఏమిటి? భగవత్ సాన్నిధ్యం కదా. కృత్తికా పుత్రుల వల్ల దేవసేనాపత్యం అంటే భక్తి యొక్క అగ్రగామిత్వం వచ్చి దానితోటి తారకాసుర సంహారం జరుగుతుంది. తారక అంటే అర్థమేమిటి? కనులను మిరుముట్లు గొలిపేవాడు. నల్లగుడ్డుకు ఏం పేరు? తారకమని కదా. కంటిలో ఉండే అసురుడెవరు? కాంక్షే, కోరికే కదా. దాన్ని ఎవరు సంహరించాలి? ఎవరి వల్ల కోరిక తొలగిపోతుంది? జ్ఞానం ఉంటే కోరిక పోతుంది. జ్ఞానం ఉన్నవాడు దేన్ని కోరడు. నాకు అది కావాలి ఇది కావాలి అని మనం కోరుకుంటున్నామంటే అర్థమేమిటి? మనం చాలా పెద్ద జ్ఞానం కలవాలని అర్థం కదా. కాబట్టి జ్ఞానముతో కోరికలు నశిస్తాయి. జ్ఞానం అనేటువంటిది ఎవరి వల్ల పొందాలి? జ్ఞానంతో శంకరాదిచ్చేది ధర్మశాస్త్రం. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది.
శ్రియమిచ్చేత్ హుతాశనాత్, జ్ఞానంతో శంకరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. ఇది శాస్త్రం. ఆరోగ్యం కావాలంటే సూర్య భగవానుడు ఇవ్వాలి. ధనము సంపద కావాలంటే అగ్నిహోత్రుడు ఇవ్వాలి. జ్ఞానం కావాలంటే శంకరుడు ఇవ్వాలి. మోక్షం కావాలంటే నారాయణుడు ఇవ్వాలి. ఇది శాస్త్రం. అందువల్ల శంకరుని వలన పుట్టిన కుమారుడు కార్తికేయుడు అంటే ఏమిటి? జ్ఞానం వలన కలిగిన భక్తి కోరికను చంపుతుంది. జ్ఞానం వల్ల కలిగినటువంటి భక్తే దైవీ సంపదకు నాయకత్వం వహిస్తుంది. కేవలం కథ విని ఊరుకుంటే ప్రయోజనం లేదు కదా. కథలోని ఆంతర్యానికి వెళ్ళాలి. జ్ఞానముతో భక్తిని పొంది, భక్తితో వైరాగ్యాన్ని పొంది, వైరాగ్యంతో ప్రపత్తిని పొంది, ప్రపత్తితో పరమాత్మను చేరాలనేటువంటి మోక్ష సామ్రాజ్య విధానాన్ని బోధించే కథే కుమార సంభవం, అంటే కుమారస్వామి కథ. ఇలాంటి స్వామి కథను చెప్పి తరువాత ఈ మహానుభావులు ఇప్పుడు గంగా చరితాన్ని చెప్పడానికి ఏషతే రామ గంగాయా విస్తర అభిమత. ఇప్పుడు గంగా చరితం యొక్క విస్తరాన్ని కూడా చెప్తాను. అంటే అది కూడా సంగ్రహంగానే చెప్పాడు మొదలు. రెండోసారి మరి కాస్త అందించాడు. అంటే రుచి అన్నమాట. అయ్యా మాకు సరిపోలేదండి, ఇంకా కావాలి. ఇప్పుడు సగరుల చరిత్ర దగ్గర నుంచి వస్తాడు. ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి మహానుభావుడు కాకుస్థమిదం అబ్రవీత్ అయోధ్యాధిపతి వీర పూర్వమాసీన్నరాధిప సగరో నామ. ఇతని పేరు సగరుడు. ఇతని తండ్రి పేరు వీరబాహు. అతని పేరు వీరబాహుడు. కొందరు అతన్ని విరూపకుడని కూడా అంటారు. ఆ మహానుభావుడు శత్రువుల యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయి ఇద్దరు భార్యలను తీసుకొని అరణ్యానికి వచ్చాడు మహానుభావుడు. అరణ్యంలో కొంతకాలం ఉండి అతను మరణించాడు. అతను మరణించిన సమయానికి అతని ఒక భార్య గర్భవతి. అయితే ఆమె భర్త లేకుంటే బ్రతుకెందుకని తాను కూడా దేహత్యాగం చేయటానికి సంకల్పిస్తే వారు ఉన్న ఆశ్రమం ఔర్వ ఆశ్రమం. ఒక మహర్షి పేరు ఔర్వుడు. ఎవరైనే? భృగువంశంలోని అయిపోయింది ఇప్పుడే. భృగువంశంలోని మహానుభావుడు. భృగు మహర్షికి మునిమనుమడు ఔర్వుడు. అతను చూచి, అమ్మాయి ఇలా నీవు మరణించటం న్యాయం కాదు. నీ గర్భంలో దివ్య తేజోవంతుడు కుమారుడుగా ఉన్నాడు, త్వరలో పుట్టబోతున్నాడు. నీవు గర్భవతివయ్యావని నీ సపత్ని, ఏమంటాం సవతి అంటాం కదా, ఆమెకు అసూయ పుట్టి గర్భవతివి కాగానే విషాన్ని నీకు పాలల్లో కలిపి ఇచ్చినది. ఆరోగ్య శాస్త్రం చెబుతుంది గర్భవతులకు విషం ఎక్కదు. తేలు కరిచినా ఏం కాదు, పాన్ కరిచినా ఏం కాదు, విషం తాగినా ఏం కాదు, ఇంకేం కాలేదు. ఆ విషం గర్భంలోకి పోయింది. ఆ పిల్లవాడు విషంతో కలిసే పెరిగాడు, విషంతో కలిసే పుట్టాడు. సంస్కృతంలో విషాన్ని గరము అంటారు. గరముతో కూడి ఉన్నవాడు సగరుడు. సగర అంటే గరేణ సహిత, విషముతో కలిసి పుట్టినవాడు కాబట్టి ఈ మహానుభావుడికి సగరుడు అని పేరు. ఈ సగర మహారాజుకు సగరాయ వరం ప్రాదాత్ భృగు సత్యవతాంబర
అపత్యలాభ సుమహాన్ భవిష్యతి. ఈ మహానుభావుడికి 2 భార్యలున్నారు, కేశిని, సుమతి. ఈ 2 భార్యలకు సగరుడు కలిసి తనను ఇంతవాణి అయినటువంటి ఆ ఔర్వ మహర్షి అంటే భృగు వంశం వాణ్ణి ఆశ్రయించి సేవించి పూజిస్తే సంతోషించి ఆ 2 భార్యలకు మీకు ఉత్తమ సంతానం కలుగుతుంది, ఒకరికి ఒక్కరే సంతానం కలుగుతారు, వారు కుల ఉద్దీపకుడు, మరొకరికి 60,000 మంది కుమారులు కలుగుతారు. ఇందులో మీ ఇష్టం, నిర్బంధం లేదు, ఎవరికి ఏది కావాలో కోరుకోండి. అంటే కేశిని, సుమతి అనేటువంటి 2 వారి కోరిక ప్రకారం ఒక కుమారుడు నాకు కావాలి అని సుమతి కోరితే 60,000 మంది నాకు కావాలి అని ఇంకో ఏకకశ్యాసుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి వారే అడిగితే మీ ఇష్టం ప్రకారం మీరు చెయ్యండి అన్నప్పుడు మునీస్వచనం స్తుత్వా పుత్రం వంశకరం రామ. కేశిని ఒక పుత్రుణ్ణి కోరినది, సుమతి 60,000 మంది కుమారులను కలిగినది కోరినది. ఆ రీతిలో కేశినికి ఒక కుమారుడు కలిగాడు, అసమంజుడు అని పేరు అతనికి. సుమతికి 60,000 మంది కుమారులు కలిగారు. అసమంజుడు పుట్టినప్పటి నుంచి దుష్కృత్యములే చేశాడు. బాలుడిగా ఉన్నా పెద్దవాడిగా ఉన్నా దౌష్ట్యం చేస్తూ సరయూ నదిలో స్నానం చేస్తూ స్నానం చెయ్యటానికి వచ్చిన పిల్లలను ఆ నదిలో ముంచి చంపేవాడు. రాజుగారి కుమారుడు ఏమందాం అని ఎంతో కొంతకాలం సహించారు ప్రజలు. ఎంతకాలం సహిస్తారు? చివరికి వారికి విసుగొచ్చి రాజా రాజా మీకు మేం కావాలా మీ కుమారుడు కావాలో తెలుసుకోండి అన్నారు. కుమారుడే కావాలంటే మేము వెళ్ళిపోతాం రాజ్యాన్ని పెట్టి, మేం కావాలంటే పిల్లవాడిని పంపించాం. ఆనాటి కాలం రాజు కాబట్టి ఆ కుమారుణ్ణి అడవికి పంపించాడు. వివాసయ మాస సుతం అంటాడు. రామాయణం ఇంతే చెబుతుంది, కానీ ఈ కథ భాగవతంలో చాలా వైభవంగా ఉంది. ఈ అసమంజుడు పొద్దుపోక ఆట కోసం చెయ్యలేదు. అరణ్యానికి పంపుతున్నప్పుడు నాన్నగారు ధన్యవాదాలండి, కృతజ్ఞతలు, నమస్కారం, ఇలా వెళ్ళగొట్టాలని ఈ పని చేశాను. నేను మంచిగా ఉన్నాననుకోండి నన్ను మళ్ళీ రాజులు చేస్తారు, ఈ రాజ్యభారం నాకెందుకు, నాకు పరమాత్మ కావాలి, తపస్సు చేయాలి, అడవికి పోతానంటే మీరెవరు ఒప్పుకోరు, ఇలా మీరే పంపితే బాగుంటుంది కదా, అందుకు ఇలా చేశాను. కానీ వెళ్లే ముందు నేను చంపిన వారందరినీ బ్రతికించి వారికిచ్చి వెళుతాను, నాకు ఆ యోగ బలం ఉంది. తన యోగ బలంతో మళ్లీ వారందరినీ జీవింపచేసి వారికి అందించి తాను వెళ్ళినట్లు మనకు భాగవతం చెప్తుంది. ఇక్కడ అసమన్యుని యొక్క కుమారుడు అంశుమంతుడు అని పేరు. ఇలా వీరు ఉంటే సగర మహారాజు ఒక అశ్వమేధ యాగాన్ని మహానుభావుడు ఆచరించాడు. అతను ఆచరించినటువంటి అశ్వమేధ యాగంలో సమాప్తి సమయంలో అశ్వాన్ని ఇంద్రుడు అపహరించుకొని వెళ్ళాడు. దాన్ని వెతకమని అంశుమంతుణ్ణి పంపాడు, దొరకలేదు. 60,000 మందిని పంపాడు, వారు ఊర్ధ్వలోకాలన్నీ తిరిగారు, దొరకలేదు. అధోలోకాలకు వెళ్ళండి అన్నాడు. వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? గోళ్లతోటి భూమిని త్రవ్వి మరీ వెళ్ళాడు. 60,000 మంది తవ్వుతుంటే ఏ భూమి అవుతుంది? అడ్డం వచ్చిన వారందరినీ
సంహరించుకుంటూ వెళ్ళారు. పాతాళ లోకానికి వెళితే కపిల మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ పక్కన ఉంది యజ్ఞీయాశ్వం. ఇతను దొంగ ఋషి, తపస్సు చేస్తున్నట్టు కనబడుతున్నాడు. అశ్వహర్త, ఇతనే అశ్వాన్ని దొంగిలించాడు అన్న కోపంతో అతన్ని దూషిస్తే అతను కళ్ళు తెరిచి చూచాడు. అతని కోప నేత్ర దృష్టితో 60,000 మంది క్షణకాలంలో బూడిద కుప్పలయ్యారు. పోయిన వారు ఎంతకాలానికి రాలేదు అని సగరుడు అంశుమంతుణ్ణి పంపాడు. అతను పాతాళలోకానికి వెళ్లి వారందరినీ చూచి కపిలుణ్ణి ప్రార్థించి అతని ఆజ్ఞతోటి మహానుభావుడు గుర్రాన్ని తీసుకొని తిరిగి వస్తూ 60,000 మంది చనిపోయారు కదా, మాకు వీళ్ళంతెవరు మరి? పెదనాన్న చిన్నాన్నలే కదా, పెదనాన్నలు. ఇంతమంది పెదనాన్నలు ఇలా మరణించి ఉంటే వారికి ఎలాంటి పేటకృత్యములు చేయలేదు కదా, తర్పణం విడుస్తాను అని ఆ పక్కన కనపడ్డ జలాన్ని తీసుకొని తర్పణం విడవాలని ప్రయత్నించాడు. ఎవరి అంశుమంతుడు? అసమంజుని కుమారుడు కదా. అసమంజుడు ఎవరు? కేశిని కుమారుడు. మరి కేశిని ఎవరు? సగరుని భార్య. అంతవో తెలుసుకున్నాను. సగరుని భార్యే కాదు, గరుత్మంతుని చెల్లెలు. వైనతేయస్య భగిని కేశిని పరమామత. ఆమె గరుత్మంతుని చెల్లెలు. అంటే మరి అసమంజుడు మేనరుడు గరుత్మంతుడికి, ఇతను మేనరుని కొడుకు. కాబట్టి తన మేనరుని కుమారుడు ఏదో తన పితరులకు ఉత్తమగతి కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నాడు కదా, వాడికి తెలియదు మనం చెప్పాలి అని గరుత్మంతుడు వచ్చాడు. నాన్న, వాళ్లకు ఈ జలమిచ్చి నీవు తర్పణం, వాళ్ళని ఈ సంసారంలోనే మరికొంతకాలం ఉంచకు, దివ్యమైన ఆకాశగంగా జలాన్ని తర్పణమిడిస్తే వారు ఉత్తమ గతిని పొందుతారు. నీవు వెళ్ళి ఈ విషయాన్ని మీ నాన్నగారికి చెప్పు, తాతగారికి అనుకోండి. అలాగేనండి. బయలుదేరాడు, అశ్వాన్ని ఇచ్చాడు. అశ్వమేధాన్ని పూర్తి చేశాడు మహానుభావుడు. అప్పుడు చెప్పాడు, అయ్యా ఇలా ఇలా జరిగింది, మరి వారికి ఉత్తమ గతి కావాలి, అందువల్ల ఆకాశ గంగను తెప్పించాలి. అంటే సగరుడు ఎలా తెప్పించాలని ఆలోచిస్తూనే మహానుభావుడు కాలధర్మాన్ని పొందాడు. తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. ఇతను కూడా చాలా కాలం రాజ్య పరిపాలన చేసి కొంతకాలం తపస్సు చేశాడు. అతని వల్ల కాలేదు. అతని కుమారుడు దిలీపుడు. ఈ దిలీపుడు కూడా చాలా కాలం తపస్సు చేశాడు. 32,000 సంవత్సరాలు దిలీపుడు తపస్సు చేసి కూడా గంగను సాధించలేకపోయాడు. ఎలా గంగావతరణం చెయ్యాలి, ఎలా వీరికి మోక్షం ఇవ్వాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆ చింతతో అతను వెళ్లిపోయాడు. అతని కుమారుడే, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఈ మహానుభావుడు తన తండ్రులు, తాతలు, ముత్తాతలు చేసిన ప్రయత్నాన్ని తెలుసుకున్నాడు. కొంతకాలం రాజ్య పరిపాలన చేసి శరీరాన్ని ముగించే ముందు తపస్సుకు పోయారు. అందువల్ల పని పూర్తి కాలేదు. నేను రాజ్య పరిపాలన చేయను, తన కుమారుడికి రాజ్యం ఇచ్చేసి తాను తపస్సుకు వెళ్ళాడు. ఘోరమైనటువంటి తపస్సు గంగాదేవిని గూర్చి చేశాడు మహానుభావుడు. ఆమె సంతోషం, నాయనా వస్తాను, మీ పితరులను తరింపచేస్తాను, కానీ స్వర్గం నుంచి నేను వస్తే నా వేగాన్ని భూమి తట్టుకుంటుందా? నేను భూమిని తీసుకొని
పాతాళానికి పోవలసి వస్తుంది. నీకు లాభం జరగదే. కాబట్టి నన్ను ధరించే వారిని ఎవరైనా చూచిపెట్టు. ఇక రెండవది, నేను భూలోకానికి రాగానే మీరందరూ కలిసి నాలో స్నానం చేస్తారు. మీ పాపాలన్నీ నాకంటిస్తారు. వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెప్పు. 2 మార్గాలు చెప్పితే నేను వస్తాను. ఆయనకేం తెలుసు? మళ్ళీ స్వామి బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ వచ్చి శంకరుణ్ణి తపస్సు చేయవయ్యా, ఆయన వస్తాడు. శంకరుడు వచ్చాడు. స్వామి గంగను ధరించాలి. సరే, నీకోసం ధరిస్తాను. మరి రెండోది ఏం కావాలి? బ్రహ్మను అడిగితే పరమాత్మ భక్తులు స్నానం చేసి నీ కంటిన పాపాన్ని తొలగిస్తారు అని చెప్పారు. అందరి పాపాలను గంగ తొలగిస్తే గంగ కంటిన పాపాలను భాగవతోత్తములు తొలగిస్తారు. తీర్థీ కుర్వంతి తీర్థాన్ని స్వాంతస్థేన గదాభృత మనకు చెప్తాడు భాగవతంలో. భక్తులు ఎందుకు తరింపచేస్తారంటే వారి హృదయంలో పరమాత్మ ఉంటాడు. వారు స్నానం చేస్తే ఎవరు స్నానం చేసినట్టు? పరమాత్మ కూడా మునిగినట్టే కదా. ఇలా భగవంతుని మునకతో పాపాలు పోతాయి. ఇలా పరిష్కారం దొరికిన తరువాత గంగ చాలా అద్భుతంగా రావటానికి సన్నద్ధమైంది. నా ప్రవాహాన్ని శంకరుడు ధరిస్తాడా? భరిస్తాడా? అంత గొప్పవాడా? చూద్దాం ఆయన సంగతి ఏమిటో. ఆయన్ను కూడా తీసుకొని పాతాళానికి పోతాను అనే గర్వంతో మహాప్రవాహంగా వచ్చేసింది. శంకరుడు మా జ్ఞాని కదా, ఏమనుకుందో తెలుసుకున్నాడు. సరే, నీ సంగతి చూస్తానులే. ఒక్కసారి జటాజూటాన్ని అలా దులిపాడు. మొత్తం వ్యాపించింది. కపర్దః అస్య జటాజూట అంటుంది అమర. శంకరు జటాజూటానికి ఏం పేరు? కపర్దము అని పేరు. అందుకే శంకరుణ్ణి ఏమంటారు? కపర్ది అంటారు. శంకరునికి పేరు కపర్ది. ఆ జటాజూటంలో ఈ గంగ వచ్చి పడింది. ఎక్కడ పడిందో దొరకలేదు, ఆనవాలు కూడా లేదు. ఆవగింజ కంటే అల్పమైన ఆకారాన్ని పొందింది. అదృశ్య, కనపడలేదు. భగీరథుడు చూచి కంగారు పడ్డాడు. నా గంగ ఏమైంది? స్వామి స్వామి మన్నించండి, నా కోరికను మర్చిపోకండి, ఓ నువ్వు ఉన్నావు కదా అనే ఉద్దేశ్యంతో స్వామి ఒక 3 పాయలతో గంగను బయటికి విడిచాడు. అప్పుడు ఆమె 3 మార్గాలతో వచ్చినది. అందుకే ఆమెను త్రిపథగా అంటారు. అందులో మొదటి పాయ 4 భాగాలు చెంది 4 దిక్కులకు వెళ్ళినది. రెండో పాయ మళ్ళీ 3 రూపాలు చెంది 3 లోకాలకు వెళ్ళినది. మూడో పాయ భగీరథుణ్ణి అనుసరించినది. భగీరథుడు రథంతో ముందు వెళుతుంటే వెనక్కి గంగ వచ్చేసింది. దారిలో ఒక పెద్ద మహర్షి ఉన్నాడు, జన్ను మహర్షి. న్యాయంగా వాడు క్షత్రియుడు, చంద్రవంశం వాడు. తపస్సుతో ఋషి అయ్యాడు. చాలా ఇందులో చెప్పలేదు కానీ మనకు పద్మపురాణంలోనూ స్కాందంలోనూ చెప్తారు. జన్ను మహర్షి సౌందర్యాన్ని చూచి గంగ ప్రేమించింది. అతన్ని వివాహం చేసుకోమని అడిగింది. నాకెందుకు వివాహం, నేను విరక్తుణ్ణి తిరస్కరించాడు. నేను కోరితే కాదంటావా, నీ సంగతి చూస్తాను అని మొత్తం జన్ను ఆశ్రమాన్ని ముంచేసింది. తీసుకొని పోతుంది. అంత గొప్పదానవా? సరి అచ్యుతాయ నమః అన్నాడు. అయిపోయింది. ఆచమనం చేశాడు. గంగ లేదు. భగీరథుడు మళ్ళీ వచ్చి స్వామి అంటే కుడి చెవితో గంగను వదిలాడు. అలా వదిలినందుకు
ప్రత్యుపకారంగా ఆ గంగకు ఆ ఋషి పేరు పెట్టారు. అంటే ఆమెను మనం జాహ్నవి అంటాం. కుడి చెవి నుంచి విడిచిపెట్టారు కాబట్టి ఈ కుడి చెవి పేరు శ్రోతస్విని అంటారు. అంటే ఇందులో చెప్పలేదు, సందర్భం వచ్చింది కాబట్టి మనం అని తెలుసుకోవాలి కదా. దీన్ని శ్రోతస్వి అంటారు. ఇంకో పేరు అవిరుహోత్రి అంటారు. మరొక పేరు పావని అంటారు. ఎందుకు చెప్తున్నానంటే ధర్మశాస్త్రం ఆచారం మన చెయ్యి కానీ శరీరం కానీ ఉచ్ఛిష్టమైతే ఎంగిలైతే చేయగడుక్కోవాలి. టీ తాగాం చేయగడుక్కోవాలి, పాలు తాగాం చేయగడుక్కోవాలి, మంచినీళ్లు తాగాం చేయగడుక్కోవాలి. పొరపాటున ఇలా కూర్చున్నప్పుడు మనకు తెలియని కొన్ని అశుచి కార్యక్రమాలు జరుగుతాయి, చేయగడుక్కోవాలి. అపవిత్రంగా ఉన్నవారు తాకుతారు, చేయగడుక్కోవాలి. ధర్మం. మరి అన్ని వేళలా మనకు చేతికి జలం అందుబాటులో ఉండదు. జలం అందుబాటు లేనప్పుడు ఏం చేయాలి అంటే దక్షిణ కర్ణం స్పృష్టువా అంటారు. కుడి చెవి ముట్టుకో. అక్కడ ఏముంది? గంగే కదా, చేయకుండా. పవిత్రతను సంపాదించుకోవాలంటే ఎక్కడో మనకు అందుబాటులో నీరు లేకుండా ఉండి మనం అపవిత్రులమైతే, మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఇప్పటి కాలం వాళ్ళు చేస్తున్నారు లేదో తెలియదు కానీ పాతకాలం వాళ్ళు ఆవలిస్తే ఏం చేస్తారు? ఎందుకు ఆవలింతే వస్తే దక్షిణ కర్ణ స్పర్శ ఎందుకు? అర్థమైందా లేదా? ఆవలింతలో కొన్ని తుంపురులు వచ్చి పడతాయి, మన మీద పడతాయి, మన ముందర పడతాయి. ఆ భాగాన్ని శుద్ధి చేసుకోవటానికి దక్షిణ కర్ణ స్పర్శ. అది కూడా నారాయణ నామస్మరణ పూర్వకం. స్ఖలిత పతిత స్తబ్ధ క్షుభిత జృంభితస్తథ హిక్కిత మోదితశ్చైవ శ్రీహరిం సంస్మరేతు బుధ. ఇది స్మృతి. కాలు జారి పడ్డా, జారకుండా పడ్డా, తుమ్మిన, దగ్గిన, ఆవలించిన, అస్పృశ్యులను తాకిన ఏం చేయాలి? శ్రీహరిని స్మరించాలి. తుమ్మొచ్చింది నారాయణ, ఆవలింత వచ్చినది నారాయణ, కాలు జారినది నారాయణ, కింద పడ్డాం నారాయణ. మనం ఏం చేస్తున్నాం? తుమ్మితే ఏమంటున్నాం? ఎక్స్క్యూజ్ మీ అంటున్నాం. ఎవరినో తెలియదు, ఎందుకు అంటున్నామో తెలియదు. ఇది ఏం కర్మరా బాబు? ఏదో నారాయణ అని రాదు, ఆవలించాం. ఆ రామాను లేదు కృష్ణను. నీ శరీరంలో ఎలాంటి వికారం కలిగినా నీకు శరీరాన్ని ప్రసాదించిన పరమాత్మను తలుచుకోరా. ఎవరిని తలుచుకుంటావు? ఎందుకు? రామాను, కృష్ణాను, గోవిందాను, ముకుందాను, నారాయణను, మధుసూదనాను. ఇది శాస్త్రం. అందుకే విష్ణో పర్ణపూర్వకం దక్షిణం స్మృతిం స్మృశేద్ ధీమాన్. బుద్ధిమంతుడైతే కుడి చెవి తాకాలి. అంటే కుడి చెవి తాకలేదు అంటే ఏమర్థం? కాదన్నమాటే కదా. ఇలా జన్నువు యొక్క కోరికను కూడా తీర్చి ఆ మహానుభావురాలు అలాగే మహానుభావుడు అంటే మన భగీరథుడు గంగను తీసుకొని వెళ్ళాడు. పాతాళలోకానికి తీసుకొని వెళ్లి 60,000 భస్మరాసులను ముంచేశాడు. గంగాజలంతో ముంచబడినటువంటి భస్మరాసులు అంటే ఆ రూపంలో ఉన్నటువంటి పితరులు ఉత్తమ గతిని అంటే స్వర్గాన్ని పొందారు. అది తద్భస్మనాం రాశిం గంగా సలిలముత్తమం ప్రావయతు పూతపాప్మాన స్వర్గం ప్రాప్తా రఘుత్తమా. నాయన వారంతా స్వర్గాన్ని పొందారు, గంగ ముంచేసింది. అందువల్ల పూత పాప్మాన అన్ని పాపాలు తొలగి వారు ఉత్తమమైనటువంటి స్వర్గానికి పొందారు. సగత్వా సాగరం రాజా గంగయ
అనుగతస్తథాపవివేచ తలం భూమే ఎత్రతే భస్మసాత్కృతా. మనకు 2 భాగాలు చెప్పాడు. ఎక్కడ వారు బూడిదయ్యారో అక్కడికి భగీరథుడు గంగను తీసుకొని వెళ్ళాడు. గంగ వారిని ముంచింది, పాపాన్ని పోగొట్టింది, స్వర్గానికి వారిని పంపించినది. ఇదమాఖ్యానమాయుష్యం గంగావతరణం శుభం. ఇది గంగావతరణ గాథ. ఇది శుభకరమైనది. ఆయుష్యం, ఆయుష్యాన్ని ప్రసాదించేటువంటిది. శృణోతి చ కాకుస్థ సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఎవరు ఈ గంగావతరణాన్ని వింటారో వారు అన్ని కోరికలను పొందుతారు. సర్వే పాప ప్రణశ్యంతి ఆయు కీర్తిశ్చ వర్ధతే. అన్ని పాపాలు తొలగిపోతాయి. అలా విన్నవారికి ఆయుష్యం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. అనుకుంటే వినరు కదా, వింటే మాకేమొస్తుందంటారు కదా. కథ వినండి, వింటాం, మాకేమొస్తుంది అంటారు. నాయనా ధనం వస్తుంది, ఆయుష్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కీర్తి వస్తుంది, పాపాలన్నీ పోతాయి, అన్ని కోరికలు తీర్చాయి. వెంటనే వింటాడు. చిన్నపిల్లవాడు మందు వేసుకోనంటే ఓ చాక్లెట్ ఇస్తానంటే వేసుకుంటాడు కదా. ఇచ్చేది చాక్లెట్, కానీ వాడు వేసుకునేది మందు. రోగం పోతుంది. కనీసం ఆశతోనైనా వినరా బాబు. కోరికతో పాటు ఎంతో కొంత జ్ఞానం కలుగుతుంది కదా. ఈ రీతిలో మహానుభావుడు గంగావతరణ గాథను వివరించారు. ఇలా విశ్వామిత్ర శ్రుత్వా రాఘవ సహ లక్ష్మణ విస్మయం పరమం గత్వా విశ్వామిత్రమథాబ్రువన్. విశ్వామిత్రుని ఈ వాక్యాన్ని విన్నటువంటి రామలక్ష్మణులు పరమ ఆశ్చర్యాన్ని పొందారని అద్భుతంగా చెప్పారండి కథ. ఎంత బాగుంది గంగావతరణం. మహానుభావ, మీరు ఇంత రుచిగా మాకు చెప్పారు. ఇది అత్యద్భుతమిదం బ్రహ్మన్ ఖచ్చితం పరమం త్వయా. ఇది అత్యాశ్చర్యకరము, ఉత్తమము. గంగావతరణము పరమ పుణ్యము. మాకు ఈ రాత్రి ఒక క్షణంలాగా గడిచింది. గంగావతరణాన్ని మేమెందుకు కోరాము అంటే, దాన్ని తెప్పించిన వారు మా వంశంలోని పూర్వులే కదా. ఇదంతా మా గొప్పతనం కదా. కానీ గంగని ఎవరు తెప్పించారు? మా వంశం వాళ్ళండి. సగరుడు ఎవరు? విశ్వాకు అంటే మా వంశమే కదా. అంశవంతుడు ఎవరు? మా వంశమే. భగీరథుడు ఎవరు? మా పూర్వుల చరితం కాబట్టి శ్రద్ధగా విన్నాం. ఇలాంటి మహానుభావులు పుట్టిన వంశంలో మేము పుట్టామా? ఎంత అదృష్టవంతులమో కదా. నిజంగా మేము ధన్యులమయ్యాం, పవిత్రులమయ్యాం. ఇలాంటి మహానుభావులు పుట్టినటువంటి ఉత్తమ వంశంలో మేము పుట్టాం. మా పూర్వ రాజుల గాథను చెప్పి మమ్ములను పవిత్రం చేశారు అని గురువు గారిని స్తోత్రం చేసి, ఆ రాత్రి అయిపోతే మరునాడు పొద్దున్నే విశ్వామిత్రం తపోధనం రామచంద్రుడు స్వామితో అంటున్నాడు, అయ్యా బాగా విన్నాం, వినవలసిన దాన్నంతా విన్నాం, మరి ఇప్పుడు గంగా నదిని దాటుదామా? మీరు ఆజ్ఞ ఇవ్వాలి కదా. అలా ఆ మహానుభావుని ఆజ్ఞతోటి వారు గంగా నదిని దాటారు. గంగా తీరాన్ని చేరి అక్కడే ఉంది విశాల నగరం. ఆ విశాల నగరంలో వారు విడిది చేశారు. ఆ నగరాన్ని చూచి, అయ్యా ఇదేమిటి ఈ నగరము, దీనికి ఈ పేరు ఎందుకు వచ్చినది, ఇక్కడ ఏ రాజవంశం ఈ నగరాన్ని పాలిస్తూ ఉంది, మాకు వివరాలు చెప్పవలసింది అడిగితే, నాయనా ఇది చాలా విశేషమైనటువంటి నగరము. పూర్వకాలము ఇంద్రుని కథ అంటే ఏమిటి? దేవదానవులు నిరంతరం యుద్ధం చేస్తూ ఉంటే, దానవులు బలాఢ్యులై దేవతలను ఓడిస్తూ ఉంటే, వధిస్తూ ఉంటే రాజ్యము పోతున్నది, జయము పోతున్నది, ప్రాణములు పోతున్నది. వీటికి ఏదైనా ఉత్తమ మార్గం కావాలి అని దేవతలందరూ కలిసి శ్రీమన్నారాయణుణ్ణి శరణు వేడారు. వారు శరణు వేడి, అయ్యా మేం అజరాహ అమరాస్తి భవిష్యామ అన్నారు.
మాకు ముసలితనం రావద్దు, మరణం వద్దు. ఈ రెండు లేకుండా ఉండే సాధనం చెప్పు. మేం గెలవాలి అని కోరుకోలేదు, జ్ఞాపకం ఉంచుకోండి. మనకు చాలా రహస్యాల కథల్లో తెలియవు. భగవంతుణ్ణి ఆశ్రయించి కూడా ఎందుకు దేవతలు ఓడిపోతున్నారు? మరి శ్రీమన్నారాయణ శరణవు శరణం ప్రపంచి అన్న తరువాత కూడా ఓటమి వస్తే ఆయనేం భగవంతుడు అంటాం కదా. ఆ స్వామి అడిగిన దాన్ని ఇస్తాడు. తప్పెక్కడుంది? పాపం దేవకీ వసుదేవులు స్వామి స్వామి మీరు మాకు పుత్రునిగా పుట్టాలి అన్నాడు. మేము పెంచాలి అనలేదు. వాడు పుట్టాడు, పెరిగిపోయాడు. వాడు పెంచాలి అన్నాడు, అక్కడే పెరిగాడు. పెళ్లి చేయాలనేది, అందుకే అక్కడ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి కావాలని ఇంకోడుకోలేదు, అక్కడ పెళ్లి చేసుకున్నాడు. వాడు చూశాడు. తప్పెక్కడుంది? మన దగ్గర ఉంది. పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా అడగాలి. అడగరమా? పరమాత్మ అడిగించిన దాన్ని అడుగుతాం. మనం అడుగుతాం. కాబట్టి దేవతలు అజరాహ అమరాశ్చైవ భవిష్యామ అన్నారు. మాకు ముదరితనం లేకుండా ఉండాలి, మరణం లేకుండా ఉండాలి, తథాస్తు అన్నారు. జయం అపజయం లేకుండా ఉండాలి అనలే కదా, ఓడిపోండి. ఈ వరం ఎంత తప్పో తరువాత తెలుసుకున్నారు దేవతలు. సరే, అమృతం కథ వస్తుంది మనకి ఇప్పుడే. దీనికి స్వామి క్షీరసాగరాన్ని మధించండి, అమృతం వచ్చేస్తుంది, దాన్ని మీరు తాగండి, మరణం లేకుండా ఉంటుంది, అలాగే జర కూడా లేకుండా ఉంటుంది. దీనికి కావాలంటే రాటకుల సహాయం తీసుకోండి, వారు మీరు కలిసి చేయండి, ఫలితం సమానంగా తీసుకుంటామని చెప్పండి. మీలాగా వారు కూడా శ్రద్ధాభక్తులతో కార్యక్రమాన్ని చేస్తే ఫలితం సమానంగా తీసుకోండి. ఔద్ధత్యం, అవినయం, దాస్యం ప్రదర్శిస్తే వారికి వస్తువు దొరకదు, మీకే దొరుకుతుంది. అన్నీ చెప్పి స్వామి తాను ముందర ఉండి క్షీరసాగర మథనం చేయించాడు. దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని ఎత్తి సముద్రంలో వెయ్యాలని ప్రయత్నించి సరిగ్గా 1/2 కిలోమీటర్ మోసి దానికి పడి తెచ్చారు సగం మంది. అప్పుడు నారాయణ అన్నారు. ఆ మాట ముందైతే ఆయన తెచ్చేవాడు. మేము చేస్తాం, మేము చేస్తాం. కలిసి చేయండి. మేము చేస్తాం కాదు, మేము చేస్తాం అన్నారు, తెచ్చారు. మిగిలిన వారు నారాయణ అన్నారు. స్వామి వచ్చాడు, గరుడుని తీసుకొని వచ్చాడు. నాయనా గరుడా, కట్టబడుతున్నారా? పర్వతం కట్టబడి ఇంతేనా స్వామి? అలా ముక్కుతో పట్టుకొని నిలబడేశాడు. తర్వాత వాసుకి కావాలి, అది వాడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర? శంకరుని దగ్గర ఉంది. ఏమయ్యా నీ వంతేం లేదా ఇందులో? చెప్పండి స్వామి, ఏం చేయాలి? ఆ పాము నువ్వు సరే చూసుకో. ఇలా పర్వతాన్ని ఏర్పాటు చేసి పామును ఏర్పాటు చేసి ఆ పాముకు కూడా విషయంలో అమృతంలో భాగం ఇస్తానన్నాడు. అది ఎక్కడ పడుతుంది? పని చేయాలి కదా, నాకేం లాభం మీకు చేయటం. ఇప్పుడు కాలం అదే, అప్పటి నుంచి ఉంది. అది ఏమైనా పని చేయాలంటే పని చేస్తే నాకేంటా, నాకేం వస్తుంది అని మీకు ఇంత అమృతం ఇస్తాం, అదే పని చేస్తాం. ఏదో ఇయ్యాలి, లేకుంటే ఎవరు ఒప్పుకోడు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసి పర్వతాన్ని చిలకడం మొదలు పెడితే అది మునిగుతున్నది. స్వామి కూర్మ రూపంలో వచ్చాడు. పర్వతం వరగటం మొదలు పెడితే స్వామి పైన కూర్చున్నాడు, బరువుగా వరగకుండా. పర్వతము అడ్డగోలుగా ఊగుతుంటే పర్వతంలో చేరాడు. ఆ ఒరిపిడిని పాము తట్టుకోకుంటే పాములో వచ్చి చేరాడు. దేవతలు లాగలేకుంటే అందులో వచ్చాడు. రాజులు లాగలేకుంటే వారిలో వచ్చాడు. మా ముందర లేకుంటే మేము లాగలేమంటే ముందర వచ్చాడు. దేవతల్లో తాను, తాటసులలో తాను, దేవతల ముందర తాను, తాటసుల ముందర తాను, పాములో తాను, పర్వతంలో తాను, కింద తాను, పైన తాను.
అష్టమూర్తి. స్వామికి ఏం పేరు? అష్టమూర్తి. ఇలా కట్టబడితే హాలాహలం పుట్టింది, విషం పుట్టింది. సగం మంది ఆ జ్వాలలకు పోయారు. మిగిలిన వాళ్ళు పరిగెత్తి స్వామిని ఆశ్రయిస్తే మొట్టమొదలు పుట్టిన వస్తువు అయ్యా ఇది. మనం ప్రయత్నం చేశాం, వ్యవసాయం చేస్తే పంట వస్తుంది. మొదటి పంట ఎవరికి ఇస్తారు? ఎవరు ఉన్నవారిలో పెద్దవారో వారికి ఇస్తారు కదా. ఇప్పుడు మనందరం కలిశాం కదా. మనం కాక దేవతల్లో ఇప్పుడున్న వారిలో పెద్దవారు ఎవరు అంటే శంకరుడే. ఆయనకి ఇవ్వండి. మొదలు పుట్టిందని ఆయనకి ఇవ్వండి. అయ్యా ఇది మొదలు పుట్టిందండి మీకు ఇవ్వమని స్వామి చెప్పారు. అలాగా మంచిదమ్మా. పరమాత్మ సంతోషిస్తాడా? విషే పీతే స్వయం హరిహి ప్రీయతే అత్ర. విషం తాగితే పరమాత్మ సంతోషిస్తాడా? పరమాత్మ సంతోషిస్తే నాకు ఆనందమే. కానీ ఒక ధర్మం ఇందులో చెప్పలేదు, రహస్యం కథ చెప్పొచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏ పని చేయాలైనా బుద్ధిమంతుడైన భర్త ఏం చేయాలి? భార్య పర్మిషన్ తీసుకోవాలి. అది ఏ పనైనా సరే. దొంగతనానికి పోయేవాడు కూడా దొంగతనానికి పోతున్నాను విత్ యువర్ పర్మిషన్ అనాలి. అలాగే శంకరుడు మరి వీళ్ళంతా చూసా పశ్యదేవి మహత్ విశేషణం జగతి. ఈ ప్రపంచంలో ఇంత హింస జరుగుతుంది, విషం పుట్టి అందరినీ బాధిస్తుంది. వారంతా ఆర్తనాదం చేస్తున్నారు, నన్ను అడుగుతున్నారు. స్వామి నాకు ఏమని చెప్పాడట, తీసుకుంటే స్వామి సంతోషిస్తాడు కదా, వీళ్ళు బాగుపడతారు. మరి ఏమంటావు? తాగమంటావా? నువ్వు అనుమతిస్తే తాగుతాను, కానివ్వండి అయ్యా. పోతన చెప్తాడు ఈ భాగంలో, మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటాడు. ప్రపంచంలో ఏ భార్య అయినా భర్త విషం తాగుతుంటే ఆమోదిస్తారండి? ఎవరు ఒప్పుకుంటాడా? ఆమె ఒప్పుకుంది అంటే అందుకే ఆమె పేరు సర్వమంగళ. అవతి పేరేమిటి? సర్వమంగళ. ఎక్కడా అమంగళ్యం లేదు. అలాంటి భార్య ఉంటే అందరూ శంకరులే అవుతారు. సమస్య ఉంది. ఇలా విషాన్ని అటు ఇచ్చిన తరువాత ఐరావతము, ఉచ్చైశ్రవము, శ్రీవత్సము, వారుణి అంటాం. ఇందులో చెప్తాడు వారుణి అంటే సుర. అది పుట్టింది. దాన్ని ఎవ్వరూ తీసుకోలేదు. రాక్షసులు సురను స్వీకరించలేదు. అందుకే వారు అసురులయ్యారు. అసుర అంటే సురలేనివారు. దేవతలు దాన్ని స్వీకరించారు. అందుకే వీరి పేరు సురులయ్యారు. సురను స్వీకరించారు కాబట్టి సురులయ్యారు, స్వీకరించలేదు కాబట్టి అసురులయ్యారు. చమత్కారం ఎక్కడ అంటే ప్రారంభంలో తీసుకున్న దాన్ని తరువాత వదిలిపెడతారు. ప్రారంభంలో వదిలిపెట్టిన దాన్ని తర్వాత తీసుకుంటారు కదా. అర్థం కావాలి. మనకు 6వ నెలలో అన్నప్రాసనం చేస్తారు. ఏం పెడతారు? పాలు, చక్కెర, అన్నం, పరమాన్నం. తర్వాత ఏం చేస్తాం? అబ్బా స్వీటా, ఆ గదులు వద్దండి కదా. ప్రారంభంలో ఊరగాయ, ఆవగాయ పెడితే అబ్బా కారం అండి వద్దు అంటాం కదా. బాల్యంలో వదిలిపెట్టినటువంటి ఆవకాయను, కారాన్ని, పులుసును, ఉప్పును తర్వాత జీవితాంతం అదే తీసుకుంటాం. అప్పుడు తీసుకున్న పరమాన్నాన్ని వదిలిపెడతాం కదా. అలాగే దేవతలు అప్పుడు సురను స్వీకరించారు, తరువాత విడిచిపెట్టారు. రాక్షసుడు అప్పుడు వదిలిపెట్టావా స్వీకరించారు. అందుకే సురాపానం చేసేవాళ్ళు ఎవరు అంటే రాక్షసుడు. సురను స్వీకరించిన వారెవరు? దేవత. దీని తర్వాత మహాలక్ష్మి వచ్చినది. సరే, ఆమె పరమాత్మ స్వీకరించాడు. అప్పుడు అమృతం వచ్చినది. అమృతం రాగానే రాక్షసులు అప్పటిదాకా ఆగిన వారు అమాంతం పరిగెత్తి వెళ్లి దాన్ని లాక్కొని పోయారు. స్వామి చెప్పాడు ఏం చేసినా ఊరుకోండి అన్నాడు. ఏం మాట్లాడొద్దు మీరు. స్వామి అమృతం పోయిందండి, నేను తెస్తాను కదా మీకెందుకు. అప్పుడు ఈ మహానుభావుడు
జగన్మోహిని రూపంలో వెళ్ళి తన సౌందర్య విలాసాలతో వారందరినీ మైమర్పించి నీవు ఉత్తమ కన్యలా కనపడుతున్నావు, మాకు అమృతాన్ని పంచుతావా అని వారితోటి అడిగించి, కశ్యపుని పుత్రులు మమ్ములను నమ్ముతారా? మీరు నమ్మితే అలాగే చేస్తాను. మీరు నమ్మకం ఉందా? ఉంటే చేస్తాను. కానీ నేనేం చేసినా మాట్లాడకుంటే చేస్తాను. అన్ని ఒప్పందాలు చేసుకొని అమృతాన్ని దేవతలకే ఇచ్చి రాక్షసులను అమృతం లేకుండా చేసి దేవతల ఆకాశించినటువంటి ఒక మహానుభావుడికి అమృతం గొంతులోకి దారిన తర్వాత చక్రంతో ఖండించి 2 గ్రహాలు తక్కువ ఉన్నాయి, 2 గ్రహాలను ఏర్పాటు చేసి దేవతలను అమరులను అజరులను చేశారు. ఆ ప్రాంతం ఇదే. అందుకే దీన్ని విశాల అంటారు. ఎందుకు 33 కోట్ల 33 కోట్ల దేవతలు 66 కోట్ల రాక్షసులు కలిసి తిరిగారంటే ఎంత విశాలంగా ఉండాలండి ఆ ప్రాంతం మరి కదా. అందుకే ఇది విశాలాపురి. ఈ ప్రాంతాన్ని కూడా మీ పూర్వీకులే పరిపాలిస్తున్నారు. వారి పేరు సుమతి అనేటువంటి ఒక మహారాజు దీన్ని పరిపాలిస్తున్నాడు అని క్షీరసాగర మదన వృత్తాంతాన్ని చెప్పి దాని తర్వాత మరి కాస్త ముందుకు వెళుతున్నటువంటి సమయంలో ఇలా ఇదితే సర్వభూతాని హింసంతి సగరాత్మజాః. ఇక్కడ ఈ భాగంలో మనకు ఎప్పుడైతే క్షీరసాగర మదన వృత్తాంతం లభించిందో దాని వెంటనే రామచంద్రుడు మరి ఒక ప్రశ్న అడిగాడు. విశాల నగర వృత్తాంతాన్ని చెప్పారు, ఇక్కడ మా పూర్వ రాజులు దీన్ని పరిపాలిస్తున్నారు అని కూడా చెప్పారు. అయితే ఈ కథ మరికొంచెం ముందరికి సాగితే బాగుంటుందేమో. అమృతాన్ని పొందిన దేవతలు ఆ తరువాత ఏం చేశారు? అమృతాన్ని పొందక మోసగించబడిన రాక్షసులు ఏం చేశారు? కొంచెం కథ ముందరికి సాగాలి కదా. అంటే చెప్తాను నాయనా, మోసం చేసి పని చేయించుకొని ఫలితాన్ని మాకివ్వలేదు, వీళ్ల సంగతి ఏదో మేము చూస్తాం అని వాళ్ళు యుద్ధం మొదలుపెట్టారు. యుద్ధంలో ఎలాగో బలం వాళ్ళదే, రాడుతులదే. వీళ్లకు వరం ఉంది, ఏమని? చావు లేదని. అమృతం తాగిరా చావరు. వాళ్ళు అనుకున్నారు మేము చావం కదా, ఇంకా మాకేం బాధ అని పరిగెత్తుకొని వచ్చారు. మరణం లేదు. రాడదులు సుందంతాం మేధంతాం ఆయుధాలతో కొడుతున్నారు. అమ్మో నాన్నో మొత్తుకుంటున్నారు. ఎంత కొట్టినా వీళ్ళు చావరు కదా, వాళ్ళు కొడుతూనే ఉన్నారు. అప్పుడు అనిపించింది చావే మేలని కాదా. 2 జబ్బులు వస్తే వాడేం చేస్తాడు? ఇంకా వెళ్ళిపోతాడు నోరు మూసుకొని. ఇప్పుడు చావు లేదే, దెబ్బలు తింటూనే ఉండాలి. బుద్ధి తక్కువ వరమానం కానీ ఓడిపోవద్దని కోరటము, దెబ్బలు తాకొద్దని కోరడము చేయకుండా మరణం వద్దు అంటే దెబ్బలు తింటూనే ఉండాలి కదా. ప్రాణం పోదు, దెబ్బలు తింటూ ఉండాలి. ఎక్కడేమో బాబు ఇది అని అట్లా బాధపడ్డారు. సరే అట్లా అయినా కూడా కొందరు చచ్చారు కదా రాక్షసులు. రాక్షసులందరూ చనిపోతే రాక్షసుల తల్లి ఎవరామె? దితి. ఆ మహానుభావురాలు పుత్రశోకంతో బాధపడి తన భర్త దగ్గరికి వెళ్ళినది. కశ్యపుడు కదా, ఎవరు భర్త? జరిగాయని. ఆ దితికి ఎవరు? కశ్యప మహర్షి. వెళ్ళి, స్వామి నా పిల్లలందరూ మీ పిల్లలతో కొట్లాడి చనిపోయారు. అంతే కదా, దేవతలు ఆయన కొడుకులే కదా, రాడదులు ఈమె కొడుకులు, అంటే 2 కొడుకులు అనుకోండి. నా కొడుకులను మీ కొడుకులు చంపేస్తున్నారు, దీనికి మాఫ్యం ఏమిటి? ఏం కావాలి అంటే ఒక్కసారైనా మీ కొడుకులు చావాలి, నా కొడుకు చంపాలి. ఇంద్రుణ్ణి చంపేటువంటి కుమారుణ్ణి ప్రసాదించు, నేను అందుకే వచ్చాను.
మరి కుమారుడు కావాలంటే భర్త దగ్గరికి రావాలి కదా. వచ్చారు, అడిగింది. పొరపాటున ఏం కావాలని అడిగాను బాబోయ్, ఆడవారితో కొంచెం జాగ్రత్తగా నేను మాట్లాడాలి. ఏదో ప్రేమగా వచ్చి మాట్లాడి సేవ చేస్తుంటే సంతోషించి ఏం కావాలన్నా ఇలాంటి కోరిక కోరితే ఏం చేయాలి? ఇప్పుడు ఇవ్వాలా మనాలా? మానేశామనుకో అధర్మం వచ్చేస్తుంది. ఇచ్చాము వాళ్ళకైతే ఏంటి? సరే అలాగే నువ్వు కోరినట్టే నీకు సంతానాన్ని ఇస్తాను, కానీ ఒక 100 సంవత్సరాలు పవిత్రంగా ఉండాలి. పుంసవన వ్రతం అని పేరు దానికి. ఆ వ్రతాన్ని నీవు ఆచరిస్తే, పవిత్రంగా ఉంటే నువ్వు అనుకున్న కుమారుడు కలుగుతాడు. అంటే ఏం చేయాలి? సూర్యోదయంలో సూర్యాస్తమయంలో నిద్రపోకూడదు, పడుకోకూడదు, జుట్టు విరబోసుకొని ఉండకూడదు, అశుచిగా కాళ్ళు కడగకుండా ఉండకూడదు, కాళ్ళు కడుక్కొని తుడుచుకోకుండా పడుకోకూడదు. నార్ద్రపాద స్వపేత్ నా శుష్కపాద స్వపేత్ అని శాస్త్రం. ఇవన్నీ కథలు కావు, ఆరోగ్య సూత్రాలు గుర్తుంచుకోండి, ఆచార సూత్రాలు. తడి కాళ్లతో పడుకోకూడదు, పొడి కాళ్లతో పడుకోకూడదు. అంటే ఏమర్థం? కాళ్ళు కడుక్కొని తుడుచుకొని పడుకోవాలి. తుడుచుకుంటే అవి ఏం కాళ్ళు అవుతాయి? తడి కాళ్ళు కావు, పొడి కాళ్ళు కావు కదా కదా. పంచార్థః భుంజీయాత్, 5 తడిగా ఉంటేనే భోజనం చేయాలి, తడి చేసుకొని భోజనం చేయాలి. పంచార్థః అంటే 2 కాళ్ళు, 2 చేతులు, నోరు. భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఆచమనం చేసి అప్పుడు భోజనానికి కూర్చోవాలి. పంచార్ద్రః భుంజీయాత్ అని శాస్త్రం. అలాగే పడుకునే ముందు కాళ్ళు కడుక్కొని తుడుచుకొని పడుకోవాలి. ఎట్టి సమయంలోనూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. విశిఖాంచ స్త్రీయం దృష్ట్వా సచేలం స్నానమాచరేతని శాస్త్రం. విరబోసుకున్న జుట్టు ఉన్న అమ్మాయిని కాని అబ్బాయిని కానీ చూస్తే బట్టలతో వెళ్లి అలాగే స్నానం చేయాలి అని శాస్త్రం. మనం దీన్ని ఇప్పుడు అమలు పెడదామంటే మనకు పొడి బట్టలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు విరబోసుకోవడం ఫ్యాషన్. జడ వేసుకుంటే పార్చింతకాయ పచ్చడి వాళ్ళేం ఆడవాళ్ళండి, వెనకటి వాళ్ళు ఏమంటారు, ఓల్డ్ డేటెడా ఇది అంటాం కదా, అది సంగతి వాళ్ళు. అలా పరిస్థితి ఉంది. అలాగే భోజనం చేసిన తరువాత కుడి చేతిని 42 సార్లు కడుక్కోవాలి, ఎడమ చేతిని 16 సార్లు కడుక్కోవాలి. 16 సార్లు ఆచమనం చెయ్యాలి. 24 సార్లు శిరస్సులో జలాన్ని ప్రోక్షించుకోవాలి. 3 సార్లు కాళ్ళు కడుక్కోవాలి. అప్పుడు వీటిని తుడుచుకొని లోపలికి పోవాలి. ఎందుకంటే పండ్లలో, నోటిలో, చేతిలో మనం తిన్న పదార్థాల క్రిములు ఉంటాయి, అవి మన అవయవాలను బాధిస్తాయి. అలాగే అబద్ధం ఆడకూడదు, కోపించకూడదు, ఎవరిని నిందించకూడదు, భగవంతుని పూజ మానకూడదు. నీకు లభించిన దాన్ని పెద్దలకిచ్చిన తర్వాతే నీవు భుజించాలి. ఇలా లిస్ట్ ఇచ్చాడు మహానుభావుడు. 109 రూల్స్ ఇచ్చాడు. ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలనే దృఢ సంకల్పం ఉంది కాబట్టి చేస్తాను అని చెయ్యి కలుగుతాడు. ఎలాగో తెలుసు వానికి ఏం చేయలేదు. ఇది కేవలం మోజే ఎంతకాలం ఉంటుంది తెలుసు. అందులో 100 సంవత్సరాలు, 1-2 కాదు. సరే, గర్భవతి కాగా నియమం మొదలుపెట్టింది మహానుభావురాలు. ఈ సంగతి ఆయనకు తెలిసింది, ఇంద్రునికి. మా పినతల్లి ఏదో పెద్ద పెద్ద ప్లాన్ వేస్తున్నది, సంగతి చూతాము అని ఆయన వచ్చేసాడు. అమ్మ చిన్నమ్మగారు మీరు తపస్సు చేస్తున్నారట కదా. అవునా నాన్న? సరే నేను కూడా ఉంటానండి, సేవ చేస్తాను. అయ్యో నాయన చెయ్యి, దానికేముంది. దగ్గర ఉండి ఊడటము, చల్లటము, ముగ్గులు వేయటము, పూలు తేవటము, దర్భలు తేవటము, పళ్ళు తేవటము, పాద సంవాహన కాళ్ళు ఒక్కటము, సేవ మా తల్లే కదా. ఇలా అన్ని సేవలు జాగ్రత్తగా చేస్తున్నాడు. ఈమె జాగ్రత్తగా ఉంటూ ఉంది. 90 సంవత్సరాలు గడిచాయి. దశ ఊనే రఘునందన అంటాడు. 10 ఏళ్లు తక్కువ ఉన్నాయి.
ఇంకా 10 సంవత్సరాలు అయిపోతే వ్రతం కాస్త పూర్తవుతుంది. ఆ సమయంలో పాపం అలసిపోయింది. సూర్యాస్తమయం కాబోతూ ఉంది. అలసిపోయింది. స్నానం చేతామని జుట్టు విప్పుకుంది. స్నానం చేసే ఓపిక లేదు. అమాంతం వచ్చి పడుకుంది. పడుకోవటంలో కూడా పాదయోహో కృతమూర్ధజ అంటాడు. ఆమె పడుకుంటే ఆమె కేశములు కాళ్లకు తగులుతున్నాయి, అంటే జుట్టు విరవస్తుంది. అలాగే పాదాల వైపు తలపెట్టింది. అంటే ఏంటి? చెయ్య ఉంటుంది కదా, మనకు చెయ్యలో ముందు నిర్ణయం, ఈ తల ఇటు కాళ్ళు ఇటు నిన్ను పెట్టుకుంటాం కదా. తల వైపు తలే పెట్టాలి, కాళ్ల వైపు కాళ్లే పెట్టాలి. అలసిన మహానుభావురాలు చూసుకోక తలవైపు కాళ్ళు పెట్టింది, కాళ్ళ వైపు తల పెట్టింది. అంటే తన పాదధూళిని తానే తలక పెట్టింది. పడుకునే ముందు శయ్యావస్త్రం సకృతు కృత్వా 3 పరిష్కృత్య కేవలం పంచధా షోఢా దశధా చైవ అంటాడు. పడుకునే ముందు పక్క మీది వస్త్రాన్ని 10 సార్లు దులిపి పడుకోవాలి. 10 సార్లు. తెలుసా ఎందుకో? మనం చాలా బుద్ధిమంతులం కదా, అదంతా అక్కడే ఉంటుంది ఆ పక్క మీదే. అందుకే పక్కను దులుపుకొని పడుకోవాలి. ఈమె ఆ పని చేయలేదు. వచ్చింది పడుకుంది, తల వైపు కాళ్ళు పెట్టి పడుతుంది. జుట్టు విరబోస్తుంది, స్నానం చేయలేదు, కాళ్ళు కడుక్కోలేదు. ఇంతకంటే ఛాన్స్ ఎక్కడుంది? చూచాడు ఇంద్రుడు. దొరికింది మా అమ్మగారు అన్నాడు. అమాంతం కడుపులోకి వెళ్ళాడు. ఆమె యొక్క పిండాన్ని 7గా విభజించాడు. వజ్రాయుధంతో నరికాడు. కానీ 90 ఏళ్ల తపస్సుతో ఉంది కాబట్టి వారు చావలేదు. 7 భాగాలయ్యారు. 7 రూపాలు చెందారు. ఒకటే ఏడుస్తున్నారు. ఇంద్రుడు మారుదా 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 అన్నాడు. అంటే ఏడవకండి 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 అని ఏదో జోకొట్టాడు. ఈ గోలంతా వింది ఆమె. లేచింది, చూచింది, అర్థమైంది. నహంతవ్య నహంతవ్య, నైనా చంపకురా వాళ్ళను, చంపకు అన్న. అమ్మ ఆజ్ఞని బయటకు వచ్చాడు. వచ్చి అశుచి దేవి సుప్తాసి పాదయో కృతమూర్ధజ తదంతరం అహం ప్రాప్య చక్రహంతార మాహవే అభిందం సప్తదా దేవి తన్మేత్వం శంతుమరచి. చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. అప్పటి కాలంలో దాపరికాలు లేవు, మనసులో ఒకటి పైన ఒకటి లేదు. అశుచి దేవి సుప్తాసి, అమ్మ నీవు అపవిత్రంగా పడుకున్నావు. ఏమిటి అపవిత్రత? పాదయోహ కృతమూర్ధజ, జుట్టు విరబోసుకొని పడుకున్నావు. తదంతరమహం లబ్ధ్వా, నేను అవకాశాన్ని పొందాను. చక్రహంతారం, యుద్ధంలో నడతాడు వాడు. అది నేను చూచి నేను సప్తధా అభిందం, నీ గర్భాన్ని 7 భాగాలు చేశాను. తప్పు ముందు నీది కదా, తరువాత నాది. నా తప్పు క్షమించు. ఏం చేయాలి అప్పుడు? ఎలాగూ అయిపోయింది కదరా నాన్న, ఇప్పుడు ఏం చేస్తాం? కానీ ఎలాగూ నీవే వాళ్ళను మారుదా మారుదా అన్నావు కదా, వాళ్ళకి అదే పేరు పెట్టు అన్నాడు. వాళ్లే సప్తమారుతములు. నీకు అనుచరులుగా ఉంటారు, నీకు తోడుగా ఉండి నీ కార్యక్రమాలు సాధిస్తూ ఉంటారు. నీ సంపర్కంతో వాళ్ళు కూడా దేవతలుగా చెలామణి అవుతారు. అది దానికి ఒప్పుకో అంటే మరి అమ్మ మాట వినాలి కదా. అలాగే తల్లి అన్నారు. ఇలా దితి యొక్క ప్రయత్నం వ్యర్థమైంది. ఇంత ఎందుకు జరిగింది అంటే మరుత్తుల యొక్క ఉత్పత్తి కావాలి కాబట్టి పరమాత్మ ఆడించిన నాటకం. 7 మరుత్తులు పుట్టాలి. వాతస్కంధా ఇమే అంటాడు మహానుభావుడు. మరుత్తులు వారికి వాయువు ఆహారంగా ఉంటుంది. ఇలా వీరందరినీ మహానుభావుడు 7 మరుత్తులుగా చేశాడు. ఈ గాథను చెప్పి సప్తధాతు కృతే గర్భే దితి పరమ దుఃఖిత,
ఆమె స్వామితో ఒప్పందాన్ని చేసుకుంది. ఇలా ఇంద్రుడు తల్లి ఒప్పందం చేసుకుని వాళ్ళంతా మరుత్తులుగా పొందారు. వీరందరూ మనకు వీరితోటి మరొక ముగ్గురిని కలుపుకొని దశవాయువులు అంటాం. ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ. ఇవి 10 వాయువులు. హృది ప్రాణ, గుదే అపాన, సమాన నాభి సంస్థిత, ఉదాన కంఠదేశస్థ, వ్యాన సర్వశరీరక. ప్రాణవాయువు హృదయంలో ఉంటుంది, అపాన వాయువు అధోభాగంలో ఉంటుంది, సమాన వాయువు నాభిలో ఉంటుంది. చాలా మందికి డౌట్, అసలు నాభెందుకు అని. ఏం పనికి వస్తుందండి? ఏం పని చేస్తుంది? శరీరంలో ఒక వేస్ట్ అయిన భాగము అనుకుంటాం, కానీ సినిమా యాక్టర్లకు బాగా ఉపకరిస్తుంది నాభి కదా. కానీ ఉద్దేశ్యం అది కాదు. సమాన నాభి సంస్థిత. నాభి రెగ్యులేటర్. మన శరీరంలో సంచరించేటువంటి వాయువును సమానం చేస్తుంది. ఏ ప్రాంతానికి ఎంతగా అంత పంపుతుంది, అక్కర్లేని దాన్ని బయటికి పంపుతుంది. అందుకే గ్యాస్ ట్రబుల్ వచ్చిన వాడికి నొప్పి ఎక్కడ వస్తుంది? బొడ్డు దగ్గర వస్తుంది. నాభి దగ్గర నొప్పి వచ్చినది అంటే గ్యాస్ ట్రబుల్. ఏదో ఒకదాన్ని వాడాలి. గ్యాస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆహారాన్ని నియమంగా తీసుకోవాలి. సగభాగం మాత్రమే ఘనం తీసుకోవాలి, పావు భాగం నీరు తీసుకోవాలి, ఇంకో పావు భాగాన్ని ఖాళీగా ఉంచాలి. ఖాళీగా ఉన్న ప్రాంతంలో వాయువు తిరుగుతుంది. పక్కన నీరుంది, ఈ పక్కన అన్నం ఉంది, కింద నిప్పు ఉంది కదా. నిప్పు నీరు గాలి కలిస్తే ఏమవుతుంది? తిరుగుతుంది కదా. ఏమవుతుందండి? గాలి తక్కువైనా నీరు తక్కువైనా ఉడకదు, పలికైతుంది కదా, అదే అరగదు. మనమేం చేస్తాం? ఆశ ఎక్కువై నీరు తక్కువ, ఆహారం ఎక్కువ. 3 భాగాలు తిని 1 భాగం నీరు తాగుతారు కొందరు. మరికొందరు 3/3 తిని పావు భాగం నీరు తాగుతారు. కొందరు నీరు లేకుండానే అర్థం చేస్తారు. మన కథ ఉంది స్కాందంలో. ఓ మహానుభావుడు బాగా విందు భోజనం చేశాడు. లడ్డూలు, జిలేబీ, మైసూరు ఏవో ఉంటాయి కదా, అన్ని పెట్టి హాయిగా తిన్నాడు. తినగానే అప్పుడే మొదలైంది. పడాడు, పొర్లాడు, చేతగాడేది తగ్గలేదు. వైద్యుడి దగ్గరికి పోయాడు. స్వామి, ఇలా జరిగింది, కాస్త ఎక్కువ తిన్నానండి, అది అజీర్ణమో గ్యాసో ఏమిటో తెలియదు, వాతం. సరే నాయన బాధపడక, అంత జీలకర్ర తీసుకో, సున్నం వేసుకొని నలుపుకొని తిను, పోతుంది. ఇక బుద్ధి ఉంది. అదేంటి? అంత జీలకర్ర పట్టే సందుంటి ఇంకో లడ్డు తింటాను కదా. ఎందుకు మారండి నేను? అలాంటి వాళ్ళు ఉంటారు మహానుభావులు. వాళ్లకు గ్యాస్ ప్రాబ్లం వచ్చి పైకి ఎగతండి, అదంతా మంట, నొప్పి బాధలు ఉన్నాయి కదా. ఇది వాయువు యొక్క సంచారం. ఇలాంటి వాయు సంచార విధానాన్ని చెప్పి ఏమంటావు? నిశ్చయవు కృత్వా కృత మాతాపుత్రవు తపోవనే. తపోవనంలో తల్లి కొడుకుల నిశ్చయించుకొని జగ్మతు తమ తమ ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఇది నాయన అది తపస్సు చేసింది ఇక్కడ. ఈ ప్రాంతంలో తపస్సు చేసింది ఆమె. ఇక్కడే ఇంద్రుడు తల్లిని సేవించాడు. ఇది పవిత్రమైన ప్రాంతము. ఇక్కడ ఇక్ష్వాకు వంశంలోని పరమధార్మికుడు, విశాలుడైనటువంటి పేరు గల మహానుభావుడు అలంబుసా పుత్రుడు ఇక్కడ రాజ్య పరిపాలన చేశాడు. అతని పేరు విశాలుడు కాబట్టి రాజుగారి పేరుతోటే నగరం పేరు కూడా విశాల అంటున్నారు. విశాల పుత్రుడు హేమచంద్రుడు, అతని పుత్రుడు సుచంద్రుడు, అతని పుత్రుడు ధూమ్రాష్ట్రుడు, అతని పుత్రుడు సుంజయుడు, అతని పుత్రుడు సహదేవుడు, అతని పుత్రుడు కుశాశ్వుడు, అతని పుత్రుడు సోమదత్తుడు, ఆయనే పుత్రుడు కాకుస్థుడు, అతని పుత్రుడు ఇప్పుడు సుమతి అనేటువంటి మహానుభావుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని కథావృత్తాంతాన్ని విశ్వామిత్రుడు చెప్పాడు. ఆ ప్రాంతంలోకి వచ్చారు. గూఢచారుల ద్వారా విశ్వామిత్రోచ్చారణ సంగతి తెలిసి
తాము వచ్చి ఎదుర్కొని వారిని తీసుకొని వెళ్ళి అతిథి మర్యాదలు చేసి వారిని చక్కగా ఉంచి ఆ రాత్రి అక్కడే వారు విశ్రాంతి తీసుకున్నారు. ఇలా విశాల మహారాజు వారికి విశ్రాంతి కలిగించి కుశల ప్రశ్నలు అడిగి అప్పుడు పక్కనున్న వాళ్ళని చూశాడు. ఇద్దరెవరో కుర్రాళ్ళు ఉన్నారు, అబ్బాయిలు, చాలా తేజస్సుతో ఉన్నారు. స్వామి ఎవరండి వీరు? చాలా చక్కగా అడుగుతారు. ఇవి మంత్రములు, అందుకు ఆ భాగం చెప్తున్నాను. పరమాత్మను వర్ణించేటువంటి మంత్రములు, పరమాత్మను జపించే మంత్రములు. ఈ మంత్రములనే, ఈ శ్లోకములనే మళ్ళీ మిథిలా నగరంలో జనక మహారాజు కూడా అడుగుతాడు. అంటే ఈ మంత్రం 2 సార్లు 3 సార్లు మనకు ఆవృత్తమవుతుంది. రూపం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే, సంపద కావాలంటే, ధైర్యం కావాలంటే ఈ మంత్రాలను జపించాలి. ఇమౌ కుమారౌ భద్రంతే దేవతుల్య పరాక్రమౌ గజసింహగతి వీరౌ శార్దూల వృషభోపమౌ పద్మపత్ర విశాలాక్షౌ ఖడ్గతోని ధనుర్ధరౌ అశ్వినాయుగ సంప్రాప్తరూపేణ సముపస్థిత యవ్వనౌ యదృచ్ఛైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ కథం పద్యామిహ ప్రాప్తౌ కిమర్థం కశ్యవామునే పూజయంతౌ ఇమం దేశం చంద్రసూర్యా వివాంబరం పరస్పరేణ సదృశౌ ప్రమాణేంగిత చేష్టితై కిమర్థం వహ నరశ్రేష్టౌ సంప్రాప్తౌ. మనకు వాల్మీకి మంత్రమని చెప్పడానికి కొన్ని పద్ధతులు అనుసరించాడు. మొదలు చెప్పాను మీకు, తకారంతో ప్రారంభిస్తే మంత్రమూని, ద్వివచనంతో ప్రారంభిస్తే మంత్రమూని. శూర్పణఖ కరుణవు, రూపసంపన్నవు, సుకుమారవు అని ద్వివచనాలు. ఇక్కడ సుమతి కూడా ఇమౌ కుమారవు భద్రంతే దేవతుల్య పరాక్రమవు. దొరకలేదా? 48వ సర్గలో ఉంది. 48 ప్రారంభంలోనే ఉంది. దొరకని వాళ్ళు ఆ భాగాన్ని తీసుకోండి. ఇమౌ కుమారవు, నాయనా నీకు శుభం కలుగుతుంది. ఈ కుమారులు వీళ్ళని చూస్తే దేవతల వంటి పరాక్రమం కలవారుగా ఉన్నారు. ఏనుగులాగా, సింహంలాగా, పెద్ద పులిలాగా, వృషభంలాగా నడుస్తూ ఉన్నారు. పద్మములలాగా విచారమైన నేత్రములు కలిగి ఉన్నారు. ఖడ్గములను, అంబునపదను, ధనస్సును ధరించి ఉన్నారు. అశ్వినీ దేవతల వలె సౌందర్యవంతులు, యవ్వనవంతులు. వారు ఇష్ట ప్రకారమే వారు భూలోకానికి వచ్చినట్టు కనపడుతుంది. వీరిక్కడి వారు కాదేమో, దేవలోకాదివామరవు, దేవలోకం నుంచి వచ్చిన వారిలా. అర్థమైందా? స్పష్టంగానే చెప్తున్నాడు. అక్కడి నుంచి వచ్చారు, ఈ ప్రదేశాన్ని అలంకరించుకొని వచ్చారు, అలంకరించడానికి వచ్చారు. చంద్ర సూర్యుల్లాగా భూమండలానికి వచ్చారు. అసలు ఎందుకు వచ్చారు? ఎవరు వీరు? ఎవరి వారు వీరు? ఏమి చేయటానికి వచ్చారు? వరాయుధరవు వీరవు, ఉత్తమాయుధాలను ధరించినటువంటి మహానుభావులు. శ్రోతుమిచ్చామి. చూశారా? ఇద్దరిని కలిపి చెప్పారు. ఇద్దరు ఒక్క తీరే ఉన్నారన్నారు, ఇద్దరు ఒకే పనితో ఉన్నారన్నారు, ఇద్దరు దేవలోకం నుంచే వచ్చారన్నారు, ఇద్దరు యవ్వనంతోటే ఉన్నారన్నారు. మనకు అర్థమైందా? ఏమై ఉండదు. ఎవరా ఇద్దరు? పరమాత్మ, జీవాత్మ. ఇద్దరు అక్కడి నుంచే వచ్చారు కాదా? ఇద్దరు అక్కడే ఉంటారండి. పరమాత్మ ఎక్కడ ఉంటాడు? జీవాత్మ ఇద్దరు అక్కడే ఉంటారు. ఇద్దరు ఇక్కడికి వచ్చారు. తాము చేసుకున్న కర్మ అనుభవించడానికి జీవాత్మ వస్తాడు, జీవాత్మల కర్మలను తప్పించడానికి పరమాత్మ వస్తాడు. ఇద్దరు అక్కడి నుంచే వస్తారు. దేవలోకాదిహాగతం. ఇద్దరు వర ఆయుధ ధరవు. ఇద్దరికి ఆయుధాలు ఉన్నాయి. జీవునికి ఆయుధాలు కర్మ, దేవుడికి ఆయుధాలు జ్ఞానం. ఇద్దరు భూమిని అలంకరించాలనే వస్తారు. ఉత్తమ కర్మలతో భూమి యొక్క భారాన్ని తొలగించడానికి ఆయన వస్తాడు. ఉత్తమ కర్మలతో తొలగించేవాడిని తొలగించడానికి వీళ్ళు వస్తారు. న్యాయంగా ఇది
ఉపనిషత్తు. ద్వా సుపర్ణ సయుజా సఖాయౌ సమానం వృక్షం పర్యశ్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్య అభిచాకసీతి. ఇది ఉపనిషత్ మంత్రం, కఠోపనిషత్తు. జీవాత్మ పరమాత్మ ఇద్దరూ చక్కని రెక్కలు గలవారే, ఇద్దరు మంచి పక్షులే, ఒకే వృక్షాన్ని ఆశ్రయించి ఉంటారు. ఇద్దరిలో ఒకరు తామున్న చెట్టు ఆకును తింటారు, ఇంకొకరు ఏమీ తినకుండా బాగుంటారు. అది ఈ మంత్రం. ఇది జీవాత్మ పరమాత్మల స్వరూపాన్ని, రహస్యాన్ని బోధించేటువంటి ఉత్తమ మంత్రం. కాబట్టి దీన్ని మనం అనుసంధానం చేస్తే మనకు జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే కోరికలన్నీ పోతాయి కదా. కోరికలు లేకుంటే దుఃఖాలు ఎక్కడే? దుఃఖానికి మూలం ఏమిటి? కోరికే కదా. ఏ కోరిక లేకుంటే ఇంకా దుఃఖం వేస్తారు. ఇలా దుఃఖం లేకుండా యవ్వనంతో, ఆరోగ్యంతో, సంపదతోటి ఆనందంగా ఉంటారు. ఇలా అడిగితే మహానుభావులు విశ్వామిత్రుడు జరిగినటువంటి వృత్తాంతమంతా చెప్పాడు. ఇలా వీరు నా వెంట వచ్చారు, నాతోటే ఉన్నారు, నేనే వీరిని మిథిలకు తీసుకొని వెళతాను అని వారు చెప్తే మిథిలాం సమపూజయన్, బాగుంది బాగుందని వీరంతా ఆనందించారు. అక్కడి నుంచి అందరూ కలిసి విదురోపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవ పురాణం నిర్జనం. అక్కడి నుంచి అనుమతి పొంది అందరూ కలిసి మిథిలా నగరం యొక్క ఉపవనం, అంటే దగ్గరలో ఉన్నటువంటి పెద్ద తోట, అడవి వనం రెండున్నాయి, అక్కడికి వెళ్ళారు. ఆ ప్రాంతం నిర్జనంగా ఉంది. ఒక్క పురుగు ఉంటే ఒట్టు, ప్రాణులు లేరు, మృగాలు లేవు, చెట్లు నదులు మాత్రం ఉన్నాయి. రాముడు చూసి ఏమిటి ఇలా ఉంది, దగ్గరలో మిథిల ఉంది, ఒక మహానగరం ఉంది, మహా సామ్రాజ్యం ఉంది, మంచి రాజు ఉన్నాడు, మరి ప్రజలు ఉంటారు, ఇక్కడ ఎవరు రాడేమిటి, ఇక్కడేం లేదేమిటి అంటే, నాయన కథ చెప్తాను రా విను బాబు, ఇది గౌతమ మహర్షి ఆశ్రమము. అతని భార్య అహల్య. అహల్య సౌందర్యాన్ని చూచి ఇంద్రుడు మోహించాడు. ఆ అహల్యను బ్రహ్మ గౌతమునికిచ్చి వివాహం చేశాడు. ఎందుకు చేశాడు? 16 సార్లు 3 లోకాలను ముందు తిరిగి వచ్చిన వాడికి నా అమ్మాయిని ఇస్తానన్నాడు బ్రహ్మ. పోటీదారులు ఇద్దరు, ఇంద్రుడు గౌతముడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి బయలుదేరాడు. పొయ్యిన దగ్గర ఏముంది, గౌతమ దగ్గర ఐరావతం లేదు, అష్టం లేదు. పురుషుల దగ్గర ఏముంటుంది, అక్కడే కూర్చున్నాడు. పిచ్చోడ అలా కూర్చున్నావేరా, చెయ్యవా? అయ్యా చేస్తానండి. వాడు పోయాడురా, పోనీయండి. ఏం చేయాలి? ఎదురుగా ఉంది కామదేవి, చుట్టూ తిరిగాడు 16 సార్లు. అయ్యా అయిపోయిందండి, మీ పోటీలో నెగ్గాను అన్నాడు కదా. గావో విశ్వస్య మాతరహ కదా. అన్ని దేవతలందరూ ఎక్కడుంటారు? గవామంగేషు తిష్టంతి భువనాని 14. గోవు యొక్క శరీరంలో 14 లోకాలు ఉంటాయి. 3 లోకాలు కాదు, మీరు చెప్పింది 3 లోకాలు, నేను తిరిగింది 14 లోకాలు. 14 లోకాలను 16 సార్లు తిరిగానండి. నేను విజేతను, నేనే గెలిచాను, నాకివ్వు అహల్యను. ఏం చేస్తారు బ్రహ్మ? ఎస్ ఇచ్చేసి. ఇది వచ్చేసరికి పెళ్ళైపోయింది. అన్యాయం అంటే వాడు గెలిచాడు రా బాబు, గెలిచాడు, నేను ఒప్పుకోవద్దా అన్నాడు. ఇప్పుడు ఒప్పుకో, నేను చూశాను. కామధేనువు చుట్టూ 16 సార్లు తిరిగాడురా. దర్శనం అయిందా లేదా? అవునండి అయింది. మరి నేను కూడా చేసేవాడిని కదా, మరి చెయ్యి, ఎవడుతున్నాడు? చేసావా? కోరిక జ్ఞానాన్ని పోగొడుతుంది. కోరికున్నవాడు బుద్ధి పనిచేయదు, జ్ఞానం ఉన్నవాడు బుద్ధి పనిచేస్తుంది. అహల్యను భార్యగా పొందాలన్న కోరిక నీలో ఉంది తప్ప
ఎలా పొందాలో జ్ఞానం లేదు వారి దగ్గర. జ్ఞానాధికుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైతే అయిపోయింది, కానీ ఇతనికి మాత్రం అహల్య మీద మనస్సు దృష్టి పోలేదు. ఎలాగైనా సరే ఆమెను పొందాలి అనుకున్నాడు. గౌతముడు మహా తేజస్వి, మహా తపస్వి, ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఈ మహానుభావుడు. అతను బ్రాహ్మీ ముహూర్తం కాగానే బయటికి వెళ్ళిపోతాడు, స్నానం మంది చేసుకుని వస్తాడు. బ్రాహ్మీ ముహూర్తానికి గుర్తేమిటి? కోడి కూత. కోడి కూస్తే అప్పుడు టైములు గడియారాలు అలారాలు ఏం లేవు కదా. కోడి కూస్తే తెల్లవారుజాము బయలుదేరుతాడు. ఇంద్రుడు ఈ విషయాన్ని తెలుసుకొని తానే ఒక కోడి రూపంలో వచ్చి సమయం కాకముందే కూశాడు. అది విని తెల్లవారుజామైందని వాడు వెళ్ళాడు. వాడు వెళ్ళగానే వీడొచ్చాడు. ఆ రూపంలో వచ్చాడు, గౌతముని రూపంలో వచ్చాడు. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థినః. ఋతుకాలం అనేది సంగమాన్ని కోరేవారు ఋతుకాలం కోసం ఎదురు చూడరు, సంతానం కోసం ఎదురు చూస్తారు. నేను నీ సంగమాన్ని కోరుతున్నాను అంటే ఆమె వింది. భర్తే అనుకోలేదు, అనుకున్నట్టు ఎవరో చెప్తారు. రామాయణం చెప్తుంది, మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ. వచ్చినవాడు ఇంద్రుడు అని తెలుసు. మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలా. దుష్టబుద్ధి గల అహల్య ఇంద్రుని మీది మోజుతో అతనితో సంగమాన్ని సంకల్పించింది. వాల్మీకి మాట. వాల్మీకి ఎవరిని దూషించడు. వాల్మీకి చాలా సున్నితంగా మాట్లాడారు. అలాంటి వాల్మీకి కూడా మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలా అంటే ఇంద్రుడు సాక్షాత్తు ఇంద్రుడే వచ్చాడన్న భావంతో చెప్తాడు మనకు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధ దేవరాజ కుతూహలాత్ చాలా స్పష్టంగా చెప్పాడు. తరువాత ఇంద్రుడు ఆమెతో సంగమించి నా కోరిక తీర్చావు, నేను ధన్యుణ్ణి అయ్యాను, వెళ్ళిపోతాను అని చెప్తే, వెళితే వెళ్ళావు, ముని పక్కనే ఉంటాడు, కొంచెం కాపాడుకో, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బయటపడు, ఆయన చూడకుండా పొమ్మని చెప్పింది పాపం. అంటే అర్థం ఏంటి? తెలుసు కదా ఏంటో, అన్ని తెలుసాను. సరిగ్గా అప్పుడొచ్చాడు గౌతముడు, చూచాడు, విషయాన్ని తెలుసుకున్నాడు. ఓహో, ఈమె కూడా తప్పుదారి పట్టినది, పక్కదారి పట్టినది. ఇంతకాలం నాకు భార్యగా ఉండి కూడా, నాతో పాటు తపస్సు చేసి కూడా, ఉత్తమ జ్ఞానాన్ని పొంది కూడా దేహం మీద మమకారాన్ని, కోరికను తొలగించుకోలేకపోయింది. దానికి కారణం ఏమిటి? దేవరాజు. దేవరాజుకు మొదలు బుద్ధి చెప్తే అది ఈమెకు బుద్ధి చెప్తాను అనుకొని మహానుభావుడు నీవు ఏ మదంతో ఈ కార్యక్రమం ప్రవర్తించావో, ఇలాంటి అకృత్యానికి దిగావో, నీవు ఇక ముందు స్త్రీతో రమించటానికి వీలు లేకుండా అవృషణ భవిష్యసి, వృషణములు లేనివాడవవుతావని శాపం చెప్పాడు. అంటే సంగమించడానికి వీలు లేదు. అతని వృషణాలు పడిపోయాయి. గౌతముని పరిగెత్తుకొని వచ్చాడు. ఇంద్రుడు అంటాడు, నేను మీకోసం పనిచేస్తే నాకిలా శిక్ష ఏమిటి? గౌతముడు మహాతపస్వి, అతను తపస్సు పెరిగితే అతనే రేపేమైనా అవుతాడు. అతని తపస్సును వ్యయం చెయ్యటానికి ఇలా ప్రవర్తించాను. కోపించి శాపం పెట్టాడు, తపస్సు కాస్త ఖర్చయింది, కానీ నాకు ఈ గతి పట్టింది, నన్ను మీరు కాపాడరా? అప్పుడు మేఘం అంటాం కదా, మేఘ వృషణములను ఇంద్రుడికి అందించారు. వాడు వెళ్ళిపోయాడు. మేఘకేదో వరం ఇచ్చాడు. అహల్యను నీవు అదృశ్య సర్వభూతానాం భస్మచ్ఛన్నా భవిష్యసి, ఈనాటి నీవు ఎవరికీ కనపడకుండా ఉంటావు.
నిరాహార, ఏమి ఆహారము తీసుకోవు, నీ తేజస్సుతో నీవు కప్పబడి ఉంటావు, నివురు గప్పిన నిప్పులా ఉంటావు. యావత్ రామస్య గమనం, రామచంద్రుడు ఇక్కడికి వచ్చేంత వరకు నీవిలాగే ఉంటావు. రామ పాదము ఆశ్రమాన్ని తాకితే నీ శాపమైపోతుంది. అహల్యను గౌతముడు విడిచిపెట్టలేదు, శపించాడు. అంటే ఏమిటి? ఆమె చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తం విధించాడు. గమనించండి, ఆమె ఆశ్రమంలోనే ఉంది, ఎవరు చెప్పినట్టు రాయిగా లేదు, అలాగే ఆమెలాగే ఉంది. కానీ ఆమె ఎవ్వరికీ కనపడదు, ఆమెకు అందరూ కనపడదు. అర్థమైంది ఎంత ఘోరంగా ఉందో. మనం కూర్చున్నాం,